ఒక వ్యక్తి జేబులో ఉన్న ఫోన్ సడన్ గా పేలిపోయింది. తమిళనాడు కరూర్ జిల్లాలో సెల్ ఫోన్ పేలి ముగ్గురు చనిపోయారు. ఏ విధంగా చనిపోయారంటే ఫోన్ ఛార్జింగ్ పెట్టి పడుకున్నారు తల్లి ఇద్దరు పిల్లలు. ఫోన్ సడన్ గా పేలడం వల్ల మంటలు ఇంట్లో మొత్తం చెలరేగి ఊపిరి ఆడక తల్లి ఇద్దరు పిల్లలు చనిపోయారు. ఇంకా కేరళ త్రిశూల్లో 8 years అమ్మాయి ఫోన్ పేలి చనిపోయింది. ఏ విధంగా చనిపోయిందని పోలీసులు ఎంక్వైరీ చేస్తే అమ్మాయి ఏం చేసిందంటే ఫోన్ ని ఛార్జింగ్ పెట్టి గేమ్స్ ఆడుతుండగా సడన్ గా ఫోన్ పేలి చనిపోయిందని చెప్పేసి పోలీసులు నిర్ధారించారు. ఇంకా కర్నూలులో 10 సంవత్సరాల బాబు సెల్ ఫోన్ పేలి తమ చేతి వేలు పోగొట్టుకున్నాడు. ఈ ప్రమాదం ఎలా జరిగిందంటే ఆ అబ్బాయి తండ్రి ఒక చైనా మొబైల్ కొనుక్కొచ్చి ఇచ్చాడు. ఆ ఫోన్ లో సాంగ్స్ వింటుంటే సడన్ గా ఫోన్ బ్లాస్ట్ అయ్యి తమ చేతి వేలు పోగొట్టుకున్నాడు అని చెప్పేసి ఆ పసి పిల్లోడే చెప్పడం. మీకు కూడా ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాకుండా ఉండాలంటే ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. మీ బ్యాటరీ ఏ మాత్రం ఉబ్బినట్లు మీకు కనిపించినా కానీ ఎమ్మటే మొబైల్ బ్యాటరీని చేంజ్ చేసుకోండి. చాలా మొబైల్స్ బ్యాటరీ ఉబ్బడం వల్లనే బ్లాస్ట్ అవుతున్నాయని చెప్పేసి పోలీసులు నిర్ధారించారు. సెకండ్ వన్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఛార్జింగ్ మాత్రమే పెట్టండి కానీ ఫోన్ ని మాత్రం అస్సలు యూజ్ చేయకండి. చాలా మంది తప్పేందంటే ఫోన్ ఛార్జింగ్ పెడతారు ఇంకా యూజ్ చేస్తారు. వన్ మోస్ట్ ఇంపార్టెంట్, మీ బ్రాండెడ్ మొబైల్స్ మాత్రమే కొనండి. చైనా మొబైల్స్ కి దూరంగా ఉండండి.